నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఎన్నికల నామినేషన్ పర్వం. బీఫామ్లు అందజేసిన నాయకులు, అభ్యర్థులు. డిచ్పల్లి మండలం బర్దీపూర్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించిన ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి. ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన అబ్జర్వర్. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు. సర్వే ప్రకారం కాకుండా ఇతరులకు టికెట్లు కేటాయించారని ఆరోపణ. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపిన ఎన్నికల అబ్జర్వర్. ఆర్మూర్లో పీఓ, ఏపీఓలకు శిక్షణ. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను ఎన్నికల జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికల కౌంటింగ్ రోజు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తు చేసుకోవాలని అధికారులకు సూచించారు. మొత్తం 7 గదులలో 36 వార్డులకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ జరగనుందని, వాటికి సంబంధించిన గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉమామహేశ్వరరావు, డిఈ భరత్ తదితరులు ఉన్నారు. ఐడి కార్డ్ చెక్ చేస్తారు చూడండి. డిఎఫ్ఎం దాంట్లో పెట్టుకుంటే అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ దాటి లోపలికి పోలేదు. విద్యార్థి దశలో ఏకాగ్రతతో ఇష్టపడి చదువుకుంటే జీవితం అంతా సంతోషమయంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. విద్యను ఆయుధంగా మలుచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ప్రేరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ విద్యార్థులకు 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఉన్నత చదువు చదివి జీవితంలో స్థిరపడేందుకు 10వ తరగతి మొదటి మెట్టు అని అన్నారు. ఆరంభంలోనే తప్పటడుగు వేస్తే అది భవిష్యత్తును దెబ్బతీస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా వార్షిక పరీక్షలకు అన్ని విధాల సంసిద్ధులు కావాలని సూచించారు. ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం వసతి గృహాల్లో అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వం కూడా పేద విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అనేక విధాలుగా తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని తెలిపారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున చదువుపైనే దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వ్యాపకాల వైపు దృష్టి పెడితే విలువైన సమయాన్ని కోల్పోతారని అన్నారు. చదువు కష్టంగా అనిపించిన ప్రతిసారి తల్లిదండ్రులు పడే కష్టాన్ని గుర్తు చేసుకొని మరింత కసి, పట్టుదలతో చదవాలని హితబోధ చేశారు. పాఠాలను బట్టి పట్టకుండా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే అది జీవితాంతం పనికి వస్తుందని ఉద్బోధించారు. ముఖ్యంగా బాలికలు మరింత పట్టుదలతో రాణించాలని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. తల్లిదండ్రులకి వారి ప్రాణాన్ని కంటే ఎక్కువ ఇష్టం వారి పిల్లలు. ఓకే, సో మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ కోసం హాస్టల్ ఉంటున్నారంటే హాస్టల్ ఇస్ యువర్ సెకండ్. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బీఫామ్లను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ చిన్నాలు ఎన్నికల అధికారులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఓటేయాలని, 36 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి మున్సిపల్ కార్యాలయంపై జెండా ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సైతం ఇతర పార్టీలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, నాయకులు తదితరులు ఉన్నారు.
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఈ ఫామ్లు 36 మందికి సబ్మిషన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకునే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తూ, అదే రకంగా ఆర్మూరు ప్రజలకి ఒకటే విన్నపం, తప్పకుండా మీ వార్డులల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోండి. ఎట్లయితే గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ఏ రకంగా అయితే ఇస్తుందో, అదే రకంగా ఆర్మూరు పట్టణంలో అన్ని వీధులలో అభివృద్ధి ఏ రకమైతే జరుగుతుందో, అదే రకంగా ఉప్పల్లో అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని భారీ మెజార్టీతోని గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల బీఫామ్స్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఆర్మూరు పట్టణ ప్రజలకు మా ఒక రిక్వెస్ట్, అవినీతి రహిత పాలన, అభివృద్ధి పాలనపై కాంగ్రెస్కు ఓటేసి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరుస్తారన్న ఆశతో 36 వార్డులు గెలుస్తామన్న నమ్మకంతో మేమందరం సమిష్టిగా కృషి చేసి గెలిపించుకుంటామని, మీ సహకారంలో మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఈ నెల 6న రానున్నట్లు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివార్లోని కేశాపూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ ప్రాంగణాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు రావటం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. జిల్లా అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక ప్రకటనతో సీఎం ఈ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. సుమారు 50,000 మందితో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీఎం సభను ఘనంగా విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ యూత్ నాయకుడు నరేష్, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 6వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా పర్యటన ఉంది. ఆ పర్యటనకు సంబంధించి మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో కేశాపూర్, మరి ముబారనగర్ మన మాధవనగర్ శివారులో, ఈ బద్దిపూర్ శివారు మున్సిపాలిటీకి బయట, మరి నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో దగ్గర ఒక 40 నుండి 50,000 మందితోని బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జిల్లా యొక్క అభివృద్ధి పైన, తర్వాత జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన మాట్లాడడానికి ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. ఎందుకంటే అఫీషియల్గా మరి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారి సభ ఇక్కడ జరగలేదు కాబట్టి దాని సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభ పెట్టుకుంటున్నాం. ఈ సభలో జిల్లాకు సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తావిస్తారు. చాలా సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతాయని మేము భావిస్తూ ఉన్నాం. అందుకని నేను కోరుకునే ఏంటంటే, ఈ అవకాశాన్ని మనం వాడుకొని మరి నిజామాబాద్ అర్బన్ నుండి కానీ, నిజామాబాద్ రూరల్ నుండి, మరి జిల్లా నుండి, అన్ని అనుమూల నుండి, ఆర్మూర్, భీమ్గల్, బోధన్ అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ అగర్వాల్ బిల్లా ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ అగర్వాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆర్మూర్ పట్టణంలో యువజన కాంగ్రెస్ను బలోపేతం చేసిన తమను కాదని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు టికెట్లు కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. డబ్బులిచ్చిన వారికే టికెట్లు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కోసం యువజన కాంగ్రెస్ కృషి చేస్తూనే వస్తుందని కొనియాడారు. మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడి గెలిచి చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. టికెట్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన వినయాన్ని సర్వే రిపోర్ట్ కూడా నాకే వచ్చింది. 70% ప్లస్ వచ్చింది. 3-4 డేస్ నుంచి సర్వే రిపోర్ట్ అట్లా ఇస్తా అని లాస్ట్కి 10% వచ్చినోడికి ఇచ్చిండు. మహాలక్ష్మి కాలనీలో కూడా ఉన్నాడు. మాడిపల్లి లైన్ హైదరాబాద్ నుండి మాడిపల్లిలో నివాసం ఉండి ఇక్కడ నుంచి పోటీ చేస్తే వాటికి ఇవ్వడం జరిగింది. కరెక్ట్ కాదు. ఉన్నది కాబట్టి కదా మేము కొట్లాడినా. 2 years నుంచి బాగా తిప్పుకొని ఇస్తా చెయ్యి అని చెప్పేసి అన్నాడు. ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన నేను 19 జగదీష్ కాలనీలో. కొంచెం దీనికి సుదర్శన్ రెడ్డి సార్ కూడా నాకేమన్నారు, నగేష్ అన్న కూడా నాకేమన్నారు. ఓకే అని లాస్ట్ మూమెంట్ 1 minute మాట్లాడి నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలిచి చూపిస్తా,
సుదర్శన్ రెడ్డి సార్కి మాట ఇవ్వడం జరిగింది, గెలిచి టికెట్ గిఫ్ట్ ఇస్తా సార్ అని చెప్పేసి. వినయ్ రెడ్డి వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తిని నేనే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం. ఆ నమ్మకంతో నేను 2వ వార్డుగా నేను ఎస్టీ రిజర్వేషన్ అని నేను నామినేషన్ చేస్తున్నాను. నాకు టికెట్ వస్తుందని. నాకు అన్యాయం జరిగింది వినయ్ రెడ్డి ద్వారానే. సర్వేల ద్వారా కాదు, ఈ డబ్బుల ద్వారా సర్వే, డబ్బులతో కూడుకున్న సర్వే ఇది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇదేనా? వినయ్ రెడ్డి కబడ్దార్. మాకెందుకు టికెట్ ఇవ్వలేదు, మేమేం చేశాము మరి? గత కొన్నేళ్లుగా మీతోటే ఉండి నమ్మకంగా ఉన్నాం కదా. ఇతర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచినా కూడా మేము ఏ రోజు కూడా వెళ్ళలేము కదా. మిమ్మల్ని నమ్ముకొని ఉన్నందుకు మాకు ఈరోజు బాగా న్యాయం చేశారు. ఖబర్దార్ వినయ్ అన్న, మీరు కనుక ఎవరెవరికైతే డబ్బులకి టికెట్ ఇచ్చారని మాకు బయట తెలిసింది. మీరు డబ్బులకి టికెట్ ఇవ్వలేదు, మేము సర్వే ప్రకారం టికెట్ ఇచ్చారని మీకు చెప్పారు కదా. ఆ సర్వే ప్రకారం టికెట్ ఇచ్చినప్పుడు ఆ ఎవరెవరికైతే సర్వేలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అది మెన్షన్ చేయాలి కదా. మరి మీరు మీడియా ముఖంగా ఎందుకు రాలేదు, ఎందుకు చూపించలేదు? అన్ని పార్టీల వాళ్ళు చూపించారు కదా, మీరెందుకు చూపించలేదు? గల కారణాలు ఏంటి? ఈరోజు కూడా నేను మహేష్ అన్న గారికి కూడా కాల్ చేయడం జరిగింది. అన్నగారు కూడా సర్వే ప్రకారం ఇస్తామని చెప్పారు. విజయన్న కానీ, లక్ష్మణన్న కానీ, ప్రవీణన్న కానీ ఇంకెందరో వ్యక్తులకి కూడా ఆ పార్టీ అన్యాయం చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 16వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి తషీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ పాలనలో ఆర్మూర్ అభివృద్ధి పనుల్లో వెనుకపడిపోయిందని అన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీతోనే ఉండి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. तौसीम भाई 3-4 साल से काम कर रहे, उन्होंने भी 6 लोग है बीआरएस। एक वार्ड में 4 लोग 6 लोग हैं। एक वार्ड में हमजादा है, खलीफा है, मरकज कमेटी का एक सदर और शाकिर भाई है और अहमद अंकुल है। वहाँ पे 6 लोग हैं। सब लोग बोले मिलके करूँगा, अंदर కలిసి పని చేసుకొని తెలుసుకున్నాం. తౌసీం వచ్చేసి ఇంకా మనకు బలం అయిపోయిందని చెప్పి జీవన్ రెడ్డి కంటే ముందు ఆర్మూర్ అంగడి బజార్ 10వ నంబర్ ఎట్లుండే, జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఎట్లుండే, జీవన్ రెడ్డిని ఓడించిన తర్వాత 2 ఏళ్ళు ఎట్లుండే. ఆర్మూర్ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 70 సంవత్సరాల్లో ఎవరు అభివృద్ధి చేయని విధంగా ఒకటే రోజు ఇదే అంగడి బజార్ లో 16వ నంబర్ లో కేసీఆర్ గారు సారి స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చి ఆ రోజు 76 జీవోలు ఇచ్చింది. గది చరిత్ర, ఆర్మూర్ చరిత్ర మార్చేసింది. ఆర్మూర్ కు కేసీఆర్ యుగం ఒక స్వర్ణ యుగం అయితే కాంగ్రెస్ ఒక రాతి యుగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి. నేను చేసిన పని మీ కళ్ళ ముంగట ప్రతిరోజు కనపడేది 100 పడకల ఆసుపత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సాబ్ ఇచ్చిండు, దానికి తులం బంగారం ఇస్తాను, ఇచ్చిండా? हमारा भाई लोगों को सोने को नहीं दे रही है कांग्रेस वाला धोखा वाला. ఎంప్లాయీస్ అండ్ ట్రైనింగ్ శాఖ అధ్యక్ష కార్యదర్శులు సృజన్ కుమార్ తిరుపతిల ఆధ్వర్యంలో అత్యవసర జిల్లా ఫోరం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ సుమన్ కుమార్, టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి శేఖర్లు మాట్లాడుతూ ఉద్యోగులు శాఖాపరంగా ఎన్నో సుదీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటిని యూనియన్ ద్వారా పరిష్కారం చేసేందుకు తాము పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ఫోరం మండల జిల్లా నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారికి అన్యాయం చేశారని, సర్వేలకు విరుద్ధంగా టికెట్లు కేటాయించారని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ ఆరోపించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వనం శేఖర్ మాట్లాడుతూ సర్వే రిపోర్ట్ ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని నమ్మించి కేవలం డబ్బులు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారని, తమలాంటి నాయకులకు అన్యాయం చేశారని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి తమ సత్తా చూయిస్తామని పేర్కొన్నారు. హైకమాండ్ సైతం ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ అగర్వాల్, కిరణ్, శరత్ తదితరులు ఉన్నారు. మాకు అన్ని విధాలుగా సహకరించాలా. మేము స్వతంత్ర అభ్యర్థులుగా మళ్ళీ పోటీలో ఉన్నాం. మమ్మల్ని దయచేసి మా ప్రజాసేవని గుర్తించి, మేము చేసిన సేవలను మీరు గుర్తించి మాకు అండగా ఉండాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మీరు గుర్తించి వారికి మీరు తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నాము. దయచేసి మాకు మీరు అండగా ఉండాలి. మీరు మేము నమ్ముకున్న
సమస్యలను తీర్చాం. మరి ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం మీకు కళ్ళకు చూస్తున్నాం మేము. మాకు ఎటువంటి ఒక్క రిమాండ్ కూడా ఒక్క మచ్చ కూడా లేని మనం శేఖర్ అంటే మీకు అందరికి గుర్తు. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా పనిచేసినా నాకు వాడు ఇంత కాంగ్రెస్ అభ్యర్థి వాడికి చదువు లేదు, ఏం లేదు, ప్రజల్లో ఒక గుర్తింపు లేదు. సర్వే రిపోర్ట్లో కూడా మనం శేఖర్ ఉన్నాడు. సర్వే ప్రకారంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు ఆశపడి వారు బీమాను అమ్ముకున్నారు. మరి దీన్ని మీరు ఖండించాలా? మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 36 వార్డుల్లో పోటీ చేస్తుందని, అధిక సంఖ్యలో కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని మున్సిపల్ కార్యాలయంపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని, గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే సైతం ఆర్మూర్ నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదని తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమవుతాయని, మరో 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అత్యధికంగా అవినీతి నిరోధక శాఖ చిక్కిన వాళ్ళు 5 మంది ఎంప్లాయీస్. ఒక్క కమిషనర్ ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజు అనే కమిషనర్ 18 కోట్ల రూపాయలతో అవినీతి కుంభకోణంలో చిక్కి. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళీ 2వ దశ బొగ్గు మాట్లాడితే కేసీఆర్ నోటీసులు, సిట్టు నోటీసులు. ఏంద్రా అంటే ఒక అవినీతిని బయటకు తీసుకురాగానే ఒక సిట్టు, కేసీఆర్ ఒకసారి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టగానే నోటీసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి పెట్టగానే నోటీసులు, ఇక ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అని 73 ఏళ్ళ తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మక్రియ భారతదేశ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం కౌన్సిలర్లు కీలకమవుతారని ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ అన్నారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నామినేషన్ కేంద్రంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థుల బీఫారాలను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఎంఐఎం పార్టీ నిలబడుతుందని, 4 వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపొందుతారని, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎంఐఎం కౌన్సిలర్లు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం అభ్యర్థులు తదితరులు ఉన్నారు. तो हम लोग दाखिल कर चुके हैं। 4 उम्मीदवार मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आरमूर म्यूनसिपल में मुकाबला कर रहे हैं और ये फॉर्म दाखिल कर चुके हैं। इंशाअल्लाह ताला मजलिस इत्तेहादुल मुस्लिमीन 4 के 4 सीटों पर कामयाबी बम्पर मेजॉरिटी के साथ हासिल करेगी और हमारे पार्टी के सुप्रीमो असदुद्दीन ओवैसी साहब और सभी MLAs यहाँ पर स्टार कैंपेनर्स के तौर पर आ रहे हैं और चार मीनार के हमारे कॉरपोरेटर सोहेल खादरी साहब आ चुके हैं और कैंपेनिंग का आगाज़ इंशाअल्लाह ताला कल सुबह से हो जाएगा और मजलिस इत्तेहादुल मुस्लिमीन आरमूर की बल्दिया के अंदर किंग मेकर का रोल अदा करने के लिए जा रही है, क्योंकि हमको मालूम है कि जिस तरीके से हालात बन रहे हैं मजलिस इत्तेहादुल मुस्लिमीन का रोल बहुत बड़ा होने वाला है और मजलिस अल्हम्दुलिल्लाह 4 के 4 नशिस्तों पर भारी अक्सरियत से कामयाबी हासिल करेगी। ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో ఆర్మూర్ మున్సిపల్కు సంబంధించిన పీఓలకు, ఏపీఓలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన వారికి వారి వివరాలు సరిగ్గా ఉంటేనే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ, కమిషనర్ ఉమామేశ్వరరావు, డి భరత్, ట్రైనీ అధికారులు, పీఓలు, ఏపీఓలు తదితరులు ఉన్నారు. సో ఎలక్టర్ రోల్స్ మళ్ళీ మన దగ్గరికి వచ్చేసరికి మార్కెట్ కాపీ అని ఎందుకు అంటున్నామంటే ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్ మార్కింగ్ చేయబడుతుంది కాబట్టి మార్కెట్ కాపీ అని అంటాం. ఈ మార్కెట్ కాపీలో ఖచ్చితంగా రెడ్ పెన్ తోనే స్ట్రైకింగ్ చేయాలి, రెడ్ పెన్ తోనే డయాగ్నల్ గా సర్కిల్ చేయాలి, స్ట్రైకింగ్ చేయాలి. మేల్ అయితే ఓన్లీ డయాగ్నల్ లైన్ పెట్టాలి, ఫీమేల్ అయితే డయాగ్నల్ లైన్ తో పాటు ఆ నంబర్కి, సీరియల్ నంబర్కి రౌండప్ చేయాలి. తర్వాత అదర్స్ అని ఉంది, అదర్స్లో అయితే డయాగ్నల్ చేస్తూ ఆ బాక్స్లో స్టార్ మార్క్ పెట్టాలి. ఈ 3 విధాలుగా మనం మార్కెట్ కాపీని స్ట్రైక్. మార్కెట్ కాపీస్లో
ఏది బెస్ట్ ఉందో దాన్ని యూజ్ చేయాలి. అలా చేయకపోతే పర్యవసనాలు ఏముంటాయని మనకంటే ముందున్న మాస్టర్ ట్రైనర్స్ చెప్పారు కాబట్టి మరి ఒకసారి చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ ఏపీఓ మార్కెట్ కాపీ ఇన్ఛార్జ్గా ఉంటారు. వాళ్ళు మార్కింగ్ స్ట్రైకింగ్ చేసిన తర్వాత పీఓనే పెట్టుకోమని మనకు మాడ్యూల్లో మెన్షన్ చేశారు. ఎక్కువ ఉమెన్ ఓటర్ ఉన్నప్పుడు టు మెయింటైన్ ద డిగ్నిటీ ఆర్ డీసెన్సీ అని చెప్తున్నారు. దాన్ని మనం నోటీస్లో ఉంచుకోవాలి. మూడవ ఓపీఓ ఏం చేయాలంటే మన దగ్గరికి వచ్చినటువంటి ఓటర్ ఫింగర్కి ఇంక్ ఉందా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేయాలి. మనకంటే ముందే ఉన్న పీఓ ఇంక్ అప్లై చేశారా లేదా అనేది చూసిన తర్వాత ఈ మూడవ ఓపీఓ ఏం చేస్తారనంటే బ్యాలెట్ పేపర్స్ ఇన్ఛార్జ్గా ఉంటారు. సో బ్యాలెట్ పేపర్స్ని కట్ చేయడము, తర్వాత వచ్చిన ఓటర్ని కౌంటర్ ఫైల్పై సంతకం తీసుకోవడం జరుగుతుంది. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో 500 సంవత్సరాల చరిత్ర గల అపురూప శిల్ప రామాలయం బ్రహ్మోత్సవాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రథోత్సవాన్ని ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రామనామస్మరణతో ప్రాంతమంతా మారుమ్రోగింది. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రథోత్సవాన్ని నిర్వహిస్తామని, తదుపరి రోజు జాతర, చక్రతీర్థం, శ్రీ సీతారాముడు సీతా సమేతంగా వనవిహారానికి వెళ్లిన అందాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పిల్లల ఆట వస్తువుల దుకాణాలు, మహిళల అలంకరణకు గాజులు, ఇతర దుకాణాలు వెలిశాయి. పరిసర గ్రామాల ప్రజలు అందాల రాముని దర్శించుకుని తీర్థప్రసాదాలు ఆరగించి తమ భక్తిని చాటారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. కోరిన వారికి కొంగు బంగారమే శ్రీ సీతారాముడు విరసిల్లుతున్నారని భక్తుల నమ్మకం. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరాముని సంకీర్తనలు పాడుతూ నాగవెల్లి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వేడీసీ, ఆలయ కమిటీ, గ్రామ యువకులకు, పెద్దలకు అందరికీ ఆలయ ప్రధాన అర్చకులు సుమిత్ శర్మ, దేశ్ పాండే ధన్యవాదాలు తెలిపారు. 28వ తారీఖు నుండి పడితే 3వ తారీఖు వరకు సప్తాహ భాగవత ఈ యొక్క బ్రహ్మోత్సవ సప్తాహంతో ప్రతిదినము ప్రతిరోజు నిత్య స్వామివారికి ఆరాధనతో, నిత్య అన్నదాన కార్యక్రమాలతో, నిత్య రథసేవ కార్యక్రమాలతో ఈ యొక్క గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. మా యొక్క గ్రామంలో దేవాలయ కమిటీ సభ్యులందరూ, చైర్మన్ గారు, అలాగే డైరెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అలాగే వీడీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ దేవాలయ చైర్మన్లు అందరి సహితంగా, గ్రామ కమిటీ సహితంగా ఈ యొక్క దేవాలయము ఉత్సవాలు బ్రహ్మాండంగా అత్యంత వైభవంగా జరపడం జరిగింది. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నందిపేట్ గ్రామంలో సమ్మర్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, వార్డు సభ్యుడు ఎండి ఇమ్రాన్ ఖాన్ గ్రామంలో పర్యటించి త్రాగునీటి సరఫరా ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి కాలంలో అవసరమైన మేరకు నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలోని పైప్ లైన్లు, గేట్ వాల్వులు, నీటి సరఫరా వ్యవస్థలను సమగ్రంగా తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దాసు పిలుపునిచ్చారు. జక్రన్పల్లి గ్రామ పంచాయతీ వద్ద పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సఫాయి కార్మికులను నరేంద్ర మోడీ ఢిల్లీకి పిలిపించి సన్మానం చేసి 12 గంటల పని విధానాన్ని నెత్తిన రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించి పీఎఫ్, ఈఎఫ్ఐ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యున్నతమైన సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేసి కార్మికులపై ఉన్న ప్రేమను నిరూపించాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ జక్రన్పల్లి మండల అధ్యక్షుడు సొప్పారి గంగాధర్, నాయకులు పల్నాటి సాయిలు, శేఖర్, రాజన్న, బండి సాయన్న, సర్వర్ లక్ష్మి, రాజగంగు, రేణుక, స్వరూప, భూదేవి, బుచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి పిలిపించి సన్మానం చేసి పాదాభివందనం చేస్తే సరిపోలేదు. ఇవాళ ఈ కార్మికుల మధ్య కూడా చాలా వేతనాలు డిఫరెంట్ ఉన్నాయి, తేడా ఉన్నాయి. ఇలా గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు 9,500 ఉంటే అదే మున్సిపాల్లో పరిధిలో చేసిన వాళ్లకు ఇవాళ 16,000 ఉంది. అంటే ఒకే పనికి 2 రకాలటువంటి వేతనాలు దుర్మార్గం.
అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అట్లాగే IFTU కలిసి ఫిబ్రవరి 12కు పిలుపునిస్తున్నాయి. ఈ పిలుపు సందర్భంగా మొత్తం పని బంద్ చేసి ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాం. నిరసన సభలు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి పంచాయతీ కార్మికులు కానీ మున్సిపల్ కార్మికులు కానీ అందరూ కూడా ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కార్మికులకి IFTU తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వారందరికీ తెలియజేస్తా ఉన్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కంటి శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ పుణ్యరాజు 24 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అవయవాలలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను కాబట్టి కంటిని రక్షించడానికి లయన్స్ క్లబ్ బాల్కొండ దృఢ నిశ్చయంతో ఉండి నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇందులో కంటి ఆపరేషన్స్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహించి అట్టి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాం. కాబట్టి మండలంలో కంటితో బాధపడే వ్యక్తులందరూ మా సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో PG 3వ సెమిస్టర్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరిరావు, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రాంబాబు, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ మరియు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్తో కలిసి తనిఖీ చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1981 విద్యార్థులు ఉండగా 1902 మంది విద్యార్థులు హాజరు కాగా 77 మంది విద్యార్థులు గైరు హాజరయ్యారు. కాగా 2 విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కింద నమోదయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన ఎన్నికల నామినేషన్ పర్వం, బీఫామ్లు అందజేసిన నాయకులు, అభ్యర్థులు. డిచ్పల్లి మండలం బర్దీపూర్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ, ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించిన ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి. ఆర్మూర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన అబ్జర్వర్. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు. సర్వే ప్రకారం కాకుండా ఇతరులకు టికెట్లు కేటాయించారని ఆరోపణ. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపిన ఎన్నికల అబ్జర్వర్. ఆర్మూర్లో PO, APOలకు శిక్షణ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.